కాకపోతే ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళకు టైంకు తీసుకెళ్తాము, హ్యాపీగా జర్నీ తీసుకెళ్తాము. ట్రావెల్స్లలో వెళ్ళకండి, ఆర్టీసీ సేఫ్. బండి ఏమైనా ఫెయిల్ అయినా కూడా వేరే బండి ఎక్కించే ఛాన్స్ ఉంటుంది మా దగ్గర. ట్రావెల్స్లో అయితే ఉండదు. మళ్ళీ మరి టికెట్ ఛార్జెస్ పెట్టుకొని పోవాలా మేడం. ఈ ప్రభుత్వం వచ్చినాక కొంచెం మారింది మేడం. కొద్దిగా బాగా చూసుకుంటున్నారు, పర్లేదు. డిపో ఇటీవల వేమూరి కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏపీలోని కర్నూలులో ప్రమాదానికి గురై 20 మంది చనిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రావెల్స్పై తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్న ట్రావెల్స్ని సీజ్ చేస్తున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో తక్కువ ట్యాక్స్ ఉండడంతో నేషనల్ పర్మిట్ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ను నడుపుతున్నారని తెలిపారు రవాణా శాఖ అధికారులు. దీంతో రాష్ట్రంలో రిజిస్టర్ కావలసిన వాహనాలు ఇక్కడ రిజిస్టర్ కాకపోవడంతో ఆదాయం తగ్గుతుందంటున్నారు. ఇప్పుడు తనిఖీలో పాల్గొనే ఎక్కువ శాతం ఆల్ ఇండియా పర్మిట్లు ఉంటాయి. బట్ అదర్ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఎక్కువ శాతం తనిఖీలో బయటపడుతున్నాయండి. అలాంటప్పుడు ఏంటంటే పనిష్మెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే ఆర్సీలో ఉన్న సీటింగ్ కెపాసిటీకి వాళ్ళు అనాథరైజ్డ్గా సీటింగ్ ఆల్టరేషన్ చేసుకుంటున్నారు. మాకు తెలియకుండా అది జరుగుతుంది. అది మేము తనిఖీలో భాగం చేసినప్పుడు మాత్రం బయటకు వస్తున్నాయి. వాటికి తగ్గట్టు పనిష్మెంట్ ఇస్తున్నాము. దానికి బండ్లు అవసరమైతే సీజ్ కూడా చేయడం జరుగుతుంది. మనకి సీటింగ్ మనకిచ్చే ఫర్ ఎగ్జాంపుల్ 42 సీట్లు మేము ఇస్తే వాళ్ళు 45-50 సీట్లు ఇస్తున్నారు. అది ప్రభుత్వం దృష్టి తెలియకుండా విత్తనాలతో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, ట్యాక్స్ వాళ్ళ అడ్డుగల ఛార్జీలు వసూలు చేసి తీసుకుపోవడానికి బస్సు ఓనర్లు ఇలాంటివి పనులు చేస్తుంటారు. బస్సు ఓనర్లకు విజ్ఞప్తి చేసిందంటే యాజ్ పర్ ఆర్సీ ప్రకారంగా ఏముందో దాని ప్రకారంగా నడవాలని చెప్పి మా డిపార్ట్మెంట్ విజ్ఞప్తి వాళ్ళకు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్, సరైన పత్రాలు ఉన్నాయా లేవా అన్నది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు అధికారులు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే బస్సులు ఎక్కువగా ఓవర్ స్పీడ్, సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు రవాణా శాఖ అధికారులు.